హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ డే 53 అంటే 53 మోడల్ క్వశ్చన్ అనమాట. ఇది ఎవరి కోసం అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. సో ఈరోజు ప్రాబ్లం చూశారంటే find the area of the triangle formed by the points by using Heron's formula 2, 3, -1, 3 and 2, -1. అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏ మెథడ్ ఫార్ములా చెప్పాడు. ఏ ఫార్ములా? హెర్రాన్స్ ఫార్ములాని యూజ్ చేయమన్నాడు. అసలు హెర్రాన్స్ ఫార్ములా అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఈ హెర్రాన్స్ ఫార్ములా రాయమని మిమ్మల్ని 1 మార్క్ బిట్లో అడిగే ఛాన్సెస్ ఉంది, లేదా ఈ క్వశ్చన్ అయితే 8 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ గీసుకుందాము. ఇది ఒక ట్రయాంగిల్. సో 3 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ స్టెప్ గివెన్ పాయింట్స్ ఆర్ ఏ 2, 3, బి -1, 3, సి 2, -1. ఇవి పాయింట్స్. ఇప్పుడు ఇవి డయాగ్రామ్లో ఐడెంటిఫై చేస్తే ఇది ఏ, బి, సి. ఎప్పుడైతే హెర్రాన్స్ ఫార్ములా అంటారో అక్కడ మనం స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి వాల్యూస్ని యూజ్ చేయాలి. అయితే ఇక్కడ ఉండేది వర్టెక్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్. సో స్మాల్ లెటర్స్ ఎక్కడ ఉంటాయంటే చూడండి, ఏ వర్టెక్స్ ఇక్కడ ఉంది, దానికి ఆపోజిట్ ఏముంది? బీసీ, ఇది స్మాల్ ఏ. బీకి ఆపోజిట్ ఏముంది? ఏసీ, సో ఇదేమవుతుంది? స్మాల్ బి. అదేవిధంగా సికి ఆపోజిట్ ఏబి, ఇది స్మాల్ సి వాల్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏమంటే ఈ గ్యాప్, ఈ బీకి సికి ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ గ్యాప్ ఎంత అని. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ అనే ఫార్ములాని యూజ్ చేసి ఈ లెక్కను మనం సింప్లిఫై చేస్తాం. ఆ తర్వాత హెర్రాన్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇలా రాసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఒక్కొక్క స్టెప్ రాస్తాం. ఏ, స్మాల్ ఏ కావాలి. స్మాల్ ఏ అంటే బీసీ, బీసీ బార్. సో ఫార్ములా ఏమి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ కాబట్టి బి పాయింట్ ముందు -1, 3, సి పాయింట్ తర్వాత 2, -1. సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 1 2, x2 2, x1 వచ్చి -1, ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి +1 స్క్వేర్. నెక్స్ట్ y2 -1 y1 3 ఉంది, సో 3. 2 + 1 అంటే 3 స్క్వేరు, -1 - 3 అంటే -4 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 + 4 స్క్వేర్ అంటే 16. ఏమవుతుంది? √25. √25 అంటే 5. సో స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు స్మాల్ బి కనుక్కుంటాం. స్మాల్ బి అంటే ఏమి? ఏసీ బార్. ఏసీ బార్ మళ్ళీ ఇదే ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఏ ఫస్ట్ రాస్తాం. ఏ వచ్చేమి? 2, 3. నెక్స్ట్ సి 2, -1. సో x2 అంటే 2 - 2 ప్లస్ y2 అంటే -1, y3 అంటే -3. సో 2 - 2 అంటే 0 స్క్వేరు, -1 - 3 అంటే -4 స్క్వేర్. సో 0 స్క్వేర్ అంటే 0, 4 స్క్వేర్ అంటే 16. 0 యాడ్ చేసిన 16 కాబట్టి ఏం వాల్యూ మారదు, ఎంత? 4. సో స్మాల్ బి వాల్యూ ఎంత? 4. ఇప్పుడు స్మాల్ సి వాల్యూ కనుక్కుంటాం. స్మాల్ సి అంటే ఏబి బార్. సేమ్ అదే ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్
ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఏ పాయింట్ ఫస్ట్ 2, 3. నెక్స్ట్ బి పాయింట్ -1, 3. సో ఏమవుతుంది చూడండి, -1 -2 -1 -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 3 హోల్ స్క్వేర్ -1 -1 అంటే -3 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే √9 అంటే 3. సో ఏమి సి ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు హెర్రాన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. బై యూజింగ్ హెర్రాన్స్ ఫార్ములా అంటే ఏమి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏ అంటే రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఎస్ వాల్యూ కనుక్కోవాలి. ఎస్ అంటే ఏమి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. చూడండి, ఏ అంటే ఎంత 5 ప్లస్ బి అంటే 4 సి అంటే 3 బై 2 మొత్తం 12/2. సో 2 1s are 2 6s are. సో x is equal to 6. సబ్స్టిట్యూట్ చేద్దాం. 6 మైనస్ ఏ అంటే -5, 6 - 4 6 - 3 రూట్ ఆఫ్. సో 6 ఇంటూ 6 - 5 అంటే 1, 6 - 4 అంటే 2, 6 - 3 అంటే 3. సో 6 1s are 6, 6 2s are 12, 12 3s are √36. సో √36 అంటే ఏ. దేర్ఫోర్ అయిపోయింది చూడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 6 యూనిట్స్. ఇది ఆన్సర్. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా 8 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లం. అప్పుడప్పుడు ఈ క్వశ్చనే 4 మార్క్స్ కూడా అడగచ్చు. సో ఇదే 8 మార్క్స్కి అడగచ్చు లేదా 4 మార్క్స్కి చాయిస్ అనమాట, ఎలాగన్నా అడగచ్చు. ఇక్కడ మీకు ఈ హెర్రాన్స్ ఫార్ములా ఉంది చూడండి, ఈ ఫార్ములా గురించి 1 మార్కులో అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ మూడిట్లో ఎక్కడో ఒక చోట ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లం. సో ఇదే విధంగా ఇంకో ప్రాబ్లం మీకు ప్రాక్టీస్ కోసం. క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్ యూజింగ్ హెర్రాన్స్ ఫార్ములా 1, 1, 4 అండ్ 5, 1. ఓకే, ఈ విధంగా డైలీ మీకు ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి అదే మోడల్లో ఇంకో క్వశ్చన్ ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీ పబ్లిక్ ఎగ్జామ్ అయ్యేంతవరకు వస్తుంది. సో ఇంకా 47 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.